కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, లేదంటే ప్రైవేట్ కాలేజీలు మెయిన్‌గా ఎస్పెషల్లీ పిల్లల మీద ఒత్తిడి పెంచి చదవండి, చదవండి అనడం. సో మార్కులు, ర్యాంకులని పోటీ ప్రపంచంలో వాళ్ళదేంటి సత్తా చూపించుకునే విషయంలో పిల్లల మీద చాలా ప్రెషరైజ్డ్ చేస్తుంటారు. సో ఇట్లాంటి మేనేజ్మెంట్స్ నిజంగా మార్కెట్లో ఉన్నాయి. మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నా. సో అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి? ఎస్పెషల్లీ కార్పొరేట్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని. కార్పొరేట్ ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇప్పటికీ ఎన్ని వందల సార్లు చెప్పడాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళ గోల్ ఒకటే, వాళ్ళకి ఎక్కువ పర్సంటేజీలు చూపించుకోవాలి. కాబట్టి ఈజీ టాస్క్ ఈజ్ దట్, ప్రెషర్ పెడితే అవుతుంది అన్నది వాళ్ళ విధానం. కానీ దానివల్ల పిల్లలు ప్రెషరే కాదు, ఒక ఎగ్జామ్లో అది ఎంత టఫ్గా బోర్డ్స్ ముందు ఎగ్జామ్స్ పెట్టి టఫెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చి దాంట్లో పిల్లలు సరిగ్గా పర్ఫామ్ ఎలాగో చేయలేరు. ఆ చెయ్యలేనందుకు వాళ్ళని 100 మంది మధ్యలో నిలబెట్టి భయంకరంగా వాళ్ళని ఎంబరాస్ చేసి, ఇన్సల్ట్ చేసి, రకరకాల విధానాల్లో వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అయ్యేట్టుగా చెయ్యడం వల్ల మంచి మంచి పిల్లలు, బాగా చక్కగా చదువుకునే పిల్లలు కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. దానివల్ల ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. పేరెంట్స్ కార్పొరేట్ కాలేజీలకు ఎలాగూ వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళకు సరి అయిన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ లేవు, సరి అయిన ఏమంటారు వాళ్ళ మెంటాలిటీ అనేది ఎప్పుడు కమర్షియాలిటీగా ఉంటుంది. కానీ ఇక్కడ పేరెంట్స్ కూడా తక్కువ తినట్లేదమ్మా. పేరెంట్స్ నుంచి కూడా అదే లెవెల్ ఆఫ్ ఇది ఉంటుంది. మేము పిల్లలకి ఎక్కువ ప్రెషర్ పెట్టట్లేదండి, మేము ఏదన్నా నువ్వు ఎలాగైనా చదువుకో అంటున్నామండి అంటూనే నువ్వు ఇంకా కొంచెం నువ్వు ఇది చేస్తే చూడు నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటావు, నువ్వేమీ చదవకుండానే ఈ లెవెల్ తెచ్చుకున్నావు, ఇంకొంచెం కష్టపడితే ఎంత తెచ్చుకుంటావు, ఇలాంటి వేరే వాళ్ళతో పోలికలు కావచ్చు. లేదా ఈ కార్పొరేట్ కాలేజీలలో వాళ్ళకు ఒప్పజెప్పేసి మీరు ఎలాగైనా చెయ్యండి, మాకు తెలియదు, మా పిల్లలు బాగా, నా దగ్గరకు వచ్చిన పేరెంట్ డైరెక్ట్లీ ఓపెన్గా నా ఫేస్ టు ఫేస్ చెప్తారు. నేను చెప్పాను మేడం, వాళ్ళకి ఒప్పజెప్పాను, పిల్ల బాగా చదివే పిల్ల 10th దాకా, 10thలో ఇంత పెద్ద పర్సంటేజ్ వచ్చింది, మీ దగ్గరికి తెచ్చాక మార్కులు తగ్గుతున్నాయి, మీరు ఏం చేస్తారో మాకు తెలీదు, నా పిల్లకి మాత్రం 10th కన్నా ఎక్కువ మార్కులు రావాలని నేను చెప్పాను. ఈ మేనేజ్మెంట్స్ కూడా అంటే ప్రైవేట్ కావచ్చు, ఇలా పేరెంట్స్ వచ్చేసరికి నువ్వు అన్నట్టుగా కార్పొరేట్ వాళ్ళ నుంచి ఏముంటుంది అంటే నేనేమంటున్నా అంటే ఈ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు ఎస్పెషల్లీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం వన్ సైడ్ అయితే, కోల్పోపియడం పిల్లల్లో, ఇంకో సైడ్ ఏంటంటే వాళ్ళు సూసైడ్ చేసుకునే వరకు కూడా ఇష్యూని తీసుకెళ్తున్నారు. సో ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం, చాలా కాలేజీలలో పిల్లలు సూసైడ్ చేసుకున్నారని రీజన్లెస్. మళ్ళీ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఇంకా వాళ్ళు అదేదో పర్సనల్ ఇష్యూ తోటి చనిపోయినారు అనేసి ఏదో బయటికి సమాధానం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎస్పెషల్లీ చాలామంది స్టూడెంట్స్ మనకున్నటువంటి సమాచారం మేరకు అక్కడ మేనేజ్మెంట్ పెడుతున్నటువంటి ప్రెషర్స్ తోటే వాళ్ళు అక్కడ అంత దూరం ఆలోచిస్తున్నారు. నిజంగా అక్కడి వరకు వాళ్ళ ఆలోచన వెళ్తుందా అట్లాంటి ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు? ఖచ్చితంగా తల్లి. ఇప్పుడు వాళ్ళ లెవెల్లో ట్రై చేస్తున్నారు ఏదో వాళ్ళు తెచ్చుకోవడానికి. ఒకవైపు సరి అయిన వసతులు లేని ప్లేస్లో ఉంటారు. రోజులో 14 గంటలు 16 గంటలు ఐఏఎస్ వాళ్ళు కూడా కూర్చొని అంతసేపు చేస్తారో లేదో ఆ రకమైన వసతులు లేని ప్లేస్ లోపల 16-17 గంటల పాటు వాళ్ళు ప్రెషర్ కుక్కర్లో కనుక ఉడుకుతున్నట్టుగా వాళ్ళని సైకలాజికల్ ప్రెషర్, నిద్రపోవడానికి సరి అయిన పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండకుండా మళ్ళీ పొద్దున 5:30 కల్లా వాళ్ళని బలవంతంగా లేపేసి, సో ఆ చదివిస్తున్న చదువు కూడా ఎక్కడ అదొక ప్లెజర్ అసలు చదువు అనే ప్రాసెస్ ప్లెజర్ అన్న వర్డ్ వెళ్ళిపోయింది అసలు. అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు అందరము మాట్లాడుకుంటున్నాం, ఇది ఏఐ యుగం వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి పిల్లలు మామూలు ఈ చదువులు పనికిరావు ఇవన్నీ. ఒకవైపు పిల్లలు చదువుకుంటున్నారు, లేటెస్ట్ చూస్తున్నారు, ఒకవైపు ఆ ప్రెషర్ ఉంది పిల్లల మీద. దానికి తోడు వాళ్ళ పర్ఫార్మెన్స్ డిఫికల్టీసు, ఇంటికి వెళ్తే అమ్మ నాన్నకి ఏం జవాబు చెప్పుకోవాలి అని ఆలోచించే వాళ్ళు కొందరు, ఇంట్లో ప్రెషర్ లేకపోయినప్పటికీ కొందరు ఇంటి నుంచి ప్రెషరు ఉంది, ఇటు టీచర్స్ వీళ్ళందరి ప్రెషర్ అయితే
అది చెప్పలేని ఒక భయంకరమైన ఒత్తిడి. సో ఈ ఒత్తిడి ఎక్కువైనప్పుడు నేను చెప్పాను కదా, ఒక పులి ఎదురుగుండా ఉన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. లక్షల్లో ఫీజు కడుతున్నప్పుడు పేరెంటింగ్ వాళ్ళు పిల్లల విషయంలో మీకు వదిలేస్తున్నాం అనడం, వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి సూసైడ్ వరకు వెళ్ళడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి కదా. నిజంగా మీరు చెప్పండి మేడం, మేనేజ్మెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, ఎట్లా? మేనేజ్మెంట్స్ అన్న వాళ్ళు పిల్లలు చదవట్లేదంటే ఎందుకు చదవట్లేదు, ప్రెషర్ ఫీల్ అవుతున్నాడంటే ఇది అమ్మ ఇది చెప్పి ఏమంటారు, ఇది పాతదైపోయిన ప్రతి చిల్డ్రన్కి ప్రతి కాలేజీలో ఒక కౌన్సిలర్, ప్రాపర్లీ వెల్ ట్రైన్డ్ కౌన్సిలర్ని పెట్టాలి. పిల్లలకు ఆ ఒత్తిడి లేకుండా చూడాలి. పిల్లలు చదవలేకపోతున్నారంటే ఎందుకు చదవలేకపోతున్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే ఎందుకు చూపించట్లేదు, ఏ కారణాలు ఉన్నాయి, వాళ్ళకి సరి అయిన కౌన్సిలింగ్ అవకాశాలు ఇస్తూ పిల్లల దారిలో మనం వెళ్ళి వాళ్ళని మెల్లిగా టర్న్ చేసుకొని రావాలి. ఈ టీచర్లకు కూడా ఆ రకమైన అర్థమయ్యేటప్పుడు ఒకటే సబ్జెక్ట్ని 3 లెక్చరర్లు చెప్తే అందులో ఒకళ్ళు చాలా ఇష్టపడతారు పిల్లలు, ఇంకొకళ్ళని ఇష్టపడరు. ఎందుకు, ఒకళ్ళు అరటిపండు వచ్చినట్టుగా చెప్తారు, పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ను కూడా సింప్లిఫై చేసి మాట్లాడతారు. అదే కొందరు అలా ఉండరు. కాబట్టి మరి వాళ్ళ టీచర్ని అపాయింట్ చేసేప్పుడు వీళ్ళకి ఎంత పెద్ద డిగ్రీలు ఉన్నాయి కాదు, వీళ్ళు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. టీచింగ్ ఎబిలిటీ ఎక్కడో చాలా కొంతమంది గురించి చూస్తూ ఉన్నాను నేను, లైక్ వాసిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు, దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ ఇంటర్వ్యూస్. టీచర్లని లెక్చరర్ని వాళ్ళు అపాయింట్ చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళు దాని మీద కొంత కష్టపడతారు. ఇవాళ రేపు అలాగే లేదు కదా, ఏదో ఆ ఇంటర్వ్యూలలో పిల్లలకి వాళ్ళు నిలబడి మాట్లాడుతున్నారా లేదా, వాళ్ళు చెప్తున్నారా తప్ప ఆ క్వాలిటీ చూడట్లేదు. వాళ్ళు ఎంత ఓపికగా చెప్పగలుగుతారు, ఆ టీచింగ్ కమ్యూనికేషను, వాళ్ళ ఓపిక, ఇవన్నీ చూడాలి మేనేజ్మెంట్ వాళ్ళు. అన్నిటికన్నా ముఖ్యంగా కౌన్సిలింగ్ ఫెసిలిటీ అన్నది ఖచ్చితంగా ఎవ్రీ కాలేజ్లో పెట్టాలి.